గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని శ్రీకారం చుట్టారు. గత పాలకులు కేసీఆర్ గారు రైతులు పండించిన పంట వడ్ల ధాన్యాన్ని గత బీఆర్ఎస్ పాలకులలో 11 కిలోలు కట్ చేసిర్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని శ్రీకారం చుట్టి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు కొండారెడ్డిపల్లి కొడంగల్ మాజీ మంత్రి కోపిలేశ్వర్ గారు గొల్లపల్లి మండలంలో లక్ష్మణ్ కుమార్పై మాటల యుద్ధం నడిచింది. కోపిలేశ్వర్ గారు ఇప్పుడైనా చెప్పవలసింది తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో 11 కిలోలు కట్ చేసిరా లేదా? ప్రెస్ మీట్ పెట్టడానికైనా సిద్ధమే. మట్టివాసన దేశం ప్రజల ద్వారా శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. ధర్మపురి మండల్ మంతని శ్రీధర్ బాబు సూత మాట్లాడిండు. తడిసిన ధాన్యాన్ని సూత మేము కొనుగోలు చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు గారు సూత అన్నారు. రైతులు ఆందోళన చెందద్దు, మేము ప్రతి ఒక్క గింజ సూత కొనుగోలు చేసి ఐకేపీ సెంటర్ పంపిస్తామని సూత హామీ ఇచ్చారు. వాకిడి శ్రీగారి గారు సూత చెప్పడం జరిగింది. ధనపురి వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు సూత చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఫేక్ వీడియో పెట్టి తెలంగాణ రాష్ట్రంపై బురద జల్లడం చాలా బాధాకరం. దీన్నైనా పరిగణలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీసుకొని మాట్లాడవలసిందే నేను వేడుకుంటున్నాను. ప్రజల గొంతును మట్టివాసన తెలిసినోని.